హాయ్ అండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ వీడియోలో న్యూయం కంపెనీలో ప్రోమో రివార్డ్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని తెలుసుకుందామండి. ఈరోజు వచ్చేసరికి నవంబర్ 7వ తారీఖు 2025 సంవత్సరం. సో ఇప్పటికీ కూడా చాలామంది ప్రోమో రివార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. అందువల్ల మరి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ముందుగా ఇక్కడ మీరు చూసినట్లయితే పైన మెనూ అని క్లిక్ చేయాలండి. నేను ఒక అకౌంట్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఈ పైన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో 3 అడ్డగీతలు ఉన్నాయి కదా, మెనూ. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే ఈ మెనూలో మనకి ప్రోమో రివార్డ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుందండి. అది ఎక్కడుంది అంటే ఒక్కసారి ఈ పేజీని పైకి అలా అన్నట్లయితే చూడండి, నేను పైకి అంటున్నాను. ఇలా పైకి అన్నప్పుడు ఇంకా కొంచెం పైకి అనాలండి. ఇంకా కొంచెం పైకి అన్నప్పుడు మనకి ఆ ఆప్షన్ అనేది కనబడటం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ రివార్డ్స్ అండ్ ఇన్సెంటివ్స్ అని ఉంది కదా, రివార్డ్ అండ్ ఇన్సెంటివ్స్. దీనిలో కింద చూడండి క్యాష్ బ్యాక్ ఇన్ఫో అని ఉంది, కనబడుతుంది కదా, క్యాష్ బ్యాక్ ఇన్ఫో. ఇదండి ప్రోమో రివార్డ్ అనేటువంటి ఆప్షను ఇక్కడ ఉందన్నమాట. అంటే ప్రోమో రివార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ ఇన్ఫోని క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఈ యొక్క క్యాష్ బ్యాక్ ఇన్ఫో అనేటువంటి ఆప్షన్ను క్లిక్ చేస్తున్నాను. చూడండి క్యాష్ బ్యాక్ ఇన్ఫో క్లిక్ చేశాను. చూసారు, ఇక్కడ వచ్చింది ప్రోమో రివార్డ్ సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ చూడండి మై పేర్స్ అని ఉంది, ఇక్కడ 1 పేర్ అని ఉంది, ఇక్కడ చూడండి పేరు యొక్క నెంబర్ ఉంది 4001. అలానే ఇక్కడ మీరు గమనించినట్లయితే పెండింగ్ అని ఉందండి. పెండింగ్ అని ఉంది అంటే ఇంకా ఈ యొక్క ప్రోమో రివార్డ్ని సెలెక్ట్ చేసుకోలేదు అని అర్థం. ఇప్పుడు అసలు ఈ ప్రోమో రివార్డ్ ఎప్పుడు క్రియేట్ అయిందో చూడండి. ఒకసారి చూస్తే ఆగస్టు 4వ తారీఖు 2025 అండి. అంటే ఆగస్టు 4వ తారీఖున ఈ యొక్క ప్రోమో రివార్డుకి ఎలిజిబుల్ అయ్యారు ఈ ఐడి హోల్డరు. బట్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రొడక్ట్ కానీ లేదా ఇన్సెంటివ్ ప్లాన్ కానీ సెలెక్ట్ చేసుకోలేదు. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను, మీకు చూపిస్తాను. చూడండి, ఆగస్టు 4వ తారీఖు నుంచి రావాల్సినటువంటి ప్రోమో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే కదా స్టార్ట్ అయ్యేది, కానీ ఇప్పటి వరకు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఒక్కసారి ఈ పేజీని మనకు పైకి అన్నట్లయితే చూడండి, ఇక్కడ చూజ్ యువర్ రివార్డ్ అని వస్తుంది. చూజ్ యువర్ రివార్డ్. ఇక్కడ చూడండి కింద యాక్సెప్ట్ ఇన్సెంటివ్ ప్లాన్. ఇది మీరు క్లిక్ చేసినట్లయితే మీకు 104 వారాల పాటు వీక్లీ 3 ఎన్వైసీ 3 ఎన్వైసీలు చొప్పున 104 వారాలు రావడం జరుగుతుందండి. ఒకవేళ మీరు చూస్ ప్రొడక్ట్ క్లిక్ చేశారనుకోండి, మీకు 6 ప్యాకెట్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ నేను యాక్సెప్ట్ ఇన్సెంటివ్ ప్లాన్ అనేటువంటి దాన్ని నేను క్లిక్ చేస్తున్నానండి. చూడండి, యాక్సెప్ట్ ఇన్సెంటివ్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ఐడి హోల్డర్కి వీక్లీ 3 ఎన్వైసీ కావాలండి. వీక్లీ 3 ఎన్వైసీ కావాలి కాబట్టి దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, యాక్సెప్ట్ ఇన్సెంటివ్ ప్లాన్ క్లిక్ చేస్తున్నాను. యాక్సెప్ట్ ఇన్సెంటివ్ ప్లాన్ క్లిక్ చేయగానే మీకు చూడండి కింద వచ్చింది ఇన్సెంటివ్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. చూసారా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమొచ్చిందో, యాక్సెప్ట్ ఇన్సెంటివ్ ప్లాన్ యాక్సెప్టెడ్ అంటే ఇన్సెంటివ్ ప్లాన్ అనేది యాక్సెప్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? నవంబర్ 14 నుంచి. ఈరోజు నవంబర్ 7వ తారీఖు అండి. వారం తర్వాత నుంచి స్టార్ట్ అవుద్దని చూపిస్తుంది. సో ఆ విధంగా కింద చూడండి మీ యొక్క ఇన్సెంటివ్ అనేది 6 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. 104 వారాల పాటు మీకు ఈ యొక్క ఇన్సెంటివ్ అనేది వీక్లీ 3 ఎన్వైసీ చొప్పున రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఎవరైతే ఇంకా
ప్రోమో రివార్డ్ని సెలెక్ట్ చేసుకోలేదో మీరు ఈ ఆప్షన్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇంకా ఏమైనా ఉన్నాయని చూద్దామండి. ఇంకా ఏమైనా ఉన్నాయని చూద్దాం. పైకంటే ఇంకేం లేవండి, పైన కానీ కింద కానీ ఏమి లేవు. ఇక్కడ పైన కూడా చూడండి, ఇందాక పెండింగ్ అని ఉంది, ఇప్పుడు యాక్సెప్టెడ్ అని ఉంది. సో ఈ విధంగా మీరు ప్రోమో రివార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. మళ్ళీ చూపిస్తున్నాను. మెనూలు ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ చూడండి. మెనూలు ఎక్కిన తర్వాత పైకి అన్న తర్వాత పేజీని పైకి అన్నట్లయితే కింద ఉంటుందండి. ఇదిగో ఇది క్యాష్ బ్యాక్ ఇన్ఫో. ఇదండి దీనికి సంబంధించినటువంటి సమాచారం. సో ప్రతి ఒక్కరు కూడా, ఇంకా ఎవరైతే ప్రోమో రివార్డ్ సెలెక్ట్ చేసుకోలేదో మీరందరూ కూడా మీ యొక్క ఐడిలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.